హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ కర్ణాటకలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటకలోని కలబుర్గి జిల్లా చించోలి తాలూకా పోల్కంపల్లి తండా గేట్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన ఓ సిమెంట్ ట్యాంకర్ ప్రైవేట్ బస్సును ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 వాహనాలు బోల్తా పడగా 13 మందికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం తెలంగాణలోని తాండూరు నుంచి చించోలి వైపు సిమెంట్ ట్యాంకర్ వెళ్తోంది. మార్గమధ్యంలో ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి చించోలి నుంచి వెంకటాపూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో కూడా ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చించోలిలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రాథమిక చికిత్స అనంతరం స్వల్పంగా గాయపడిన వారిని డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై చించోలి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.